వీరి వాణి, వీరి చిరునవ్వు కమల శిఖరంపైకి వెళ్ళి వ్యాపిస్తుంది. పూర్తి ప్రపంచంలో వ్యాపిస్తుంది. ఇక్కడకు వచ్చిన తర్వాత మేము చూశాము. ఎవరి ముఖం చూసినా నిర్లేప్, నిర్దోష్ పుష్పం వల్లే వికసించి ఉన్నాయి. వారి ముఖంలో ఉన్న ప్రసన్నతను చూడండి. ఏ జాతి వారు, ఏ ధర్మం వారు, ఏ పంత్ వారు, ఏ మతం వారు, ఇవన్నీ తర్వాత చర్చిద్దాం. ఎవరిని పూజిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు తర్వాత చర్చిద్దాం. కానీ వీరి ముఖాలలో ఉన్న ప్రసన్నత చూస్తే ఏమనిపిస్తుందంటే, ఎలా అయితే పూలకు ఏ జాతి ఉండదో, ఎవరు తన ముందుకు వచ్చినా వారికి తన సుగంధాన్ని ఇస్తుందో, అలాగే బ్రహ్మకుమారులకు ఎటువంటి జాతి, ధర్మం, పంత్ లేదు. వీరైతే సుగంధాన్ని వ్యాపిస్తారు. వీరి గుబాళింపు పూర్తి విశ్వం చూస్తుంది. కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, మహారాజ్ గారు, అక్కడ భగవంతుణ్ణి పూజించవద్దని చెప్తారు. వీరు సనాతన ధర్మాన్ని విరోధిస్తారు, విగ్రహారాధనను విరోధిస్తారు అని కొందరు అన్నారు. మహారాజ్ గారు, మీరు అక్కడికి ఎలా వెళ్తారు అని అడిగారు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఎప్పటి వరకైతే మనం వారిని చూడమో, తెలుసుకోమో, అప్పటి వరకు మనం వారిని విమర్శించకూడదు. ఇది నేను అందరికీ చెప్తాను. ముందుగా తెలుసుకోండి. ఏ ధర్మాన్నైనా చిన్నదిగా ఎలా చూస్తారు? వారి గ్రంథాన్ని చదవండి, వారి ఆలోచనలను తెలుసుకోండి. మనం స్వయం సర్వశ్రేష్టం అనుకొని కూర్చుంటే ఎలా? మన నేత్రాలను మూసుకొని చీకటి అయింది అంటే అది చీకటి కాదు. సూర్యుడు అస్తమిస్తేనే చీకటి అవుతుంది. మేము చూశాము. ఇక్కడ చూడండి, ఎదురుగా విరాజమాన దృశ్యం ఉంది. ఎక్కడ చూసినా మీకు దేవీ దేవతల చిత్రాలే కనిపిస్తాయి. ఇలాంటి వీరు విగ్రహ పూజను ఎందుకు విరోధిస్తారు? ఇక్కడ ఎటువంటి విరోధం లేదు. నేను ఇక్కడ చూసినది ఏమిటంటే, ఇక్కడ పరివర్తన కన్నా స్వీకరణ ఎక్కువగా ఉంది. మార్పు, పరివర్తన చాలా అయిపోయింది. వ్యసనముక్తి చాలా అయింది. ఇవన్నీ పరివర్తన కార్యాలు. పరివర్తన కన్నా ఎక్కువగా అవసరమైనది స్వీకరణ. అందరినీ స్వీకరించగలగాలి. భయ్యా, మంచివారిని అందరూ స్వీకరిస్తారు, కానీ చెడ్డవారిని కూడా స్వీకరించేవారే మహనీయులు. అందరినీ స్వీకరించగలగాలి. బ్రహ్మకుమారిలు అందరినీ స్వీకరిస్తారు. ఇక్కడి వాక్యం చూడండి, మధురమైన పిల్లలు అంటారు. భగవంతుడు భేదం చూపిస్తారా? ఇక్కడ కూర్చున్నవారు వీరంతా అమృతపుత్రులు. వీరు అమృతపుత్రులు. వీరి వాణి, వీరి ఆలోచనలు ఎంతో శక్తితో వెలువడతాయి. ఎవరైనా చెరుకు రసం తాగాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ముందుగా దానిని కొయ్యాలి, చెక్కు తీయాలి, తేవాలి, రసం తీయాలి. తర్వాతే ఆ రసాన్ని తాగగలం. బ్రహ్మకుమారి సంస్థలో ఇటువంటి ఆధ్యాత్మిక పానీయాన్ని త్రాగించడం జరుగుతుంది. మీరు కష్టపడకుండానే మీకు వీరు అందిస్తున్నారు. ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. తయారు చేయబడ్డ ఆధ్యాత్మిక తాజా శీతల పానీయాన్ని వీరిస్తున్నారు. రండి, ఆధ్యాత్మిక జ్యూస్ను త్రాగండి, ప్రపంచాన్ని ఆధ్యాత్మమయం చేయండి అంటున్నారు. దాని పరికల్పన ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. మీరందరూ ఇక్కడ విరాజమానమై ఉన్నారు. ఇక్కడ నుండి ఒక జీవన శైలిని, ఒక శక్తిని, పవిత్రతను తీసుకొని ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? పూర్తి ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. 21వ శతాబ్దం భారతదేశ అభ్యుత్థాన సమయం. 21వ శతాబ్దం భారతదేశ విశ్వగురువుది. ఇప్పుడిక చెప్పేదేముంది? భారతదేశమైతే చంద్రుడిపై కూడా చంద్రయాన్ను ఏర్పాటు చేసింది. సూర్యుడు మొదటిగా భారతదేశంలో ఉదయిస్తే చంద్రుడు కూడా ఇప్పుడు దక్షిణాదిన చంద్రయాన్ను స్థాపించింది. రాబోయే 21వ శతాబ్దం రామరాజ్యంది. రాబోయే 21వ శతాబ్దం మానవత్వానిది. రాబోయే 21వ శతాబ్దం ధర్మానిది. రాబోయే 21వ శతాబ్దం పవిత్రతది. రాబోయే 21వ శతాబ్దం త్యాగానిది. రాబోయే 21వ శతాబ్దం సమర్పణది. దీని మంగళాచారణ బ్రహ్మకుమారిల ఈ పావన ప్రాంగణం నుండే ఆరంభమైపోయింది. ఇందుకు మీరంతా సాక్షులు.
ఈరోజు ప్రకాష్ మణి దాది గారి 16వ పుణ్య స్మృతి దివసం సందర్భంగా మేము చెప్తున్నాం. మీరంతా దీనికి సాక్షులుగా ఉండబోతున్నారు. ఒక్కొక్క పుష్పం తన సుగంధాన్ని వ్యాప్తి చేస్తారు. ఒక్కొక్క వ్యక్తి తమ జీవితంలో నైతికత మరియు పవిత్రతను పాటిస్తారు. భారతదేశం ఒకప్పుడు విశ్వ గురువుగా ఉండేది అన్నది సత్యం కాదు. భారతదేశం విశ్వ గురువుగా ఉండినది, ఇప్పుడు కూడా ఉంది. ఆచరణ యొక్క పరంపర ఎక్కడి నుండైనా లభిస్తుందంటే అది భారతదేశం నుండే లభిస్తుంది. అటువంటి భారతదేశంలో ఉన్నందుకు మనం గర్వించాలి. ఇంతమంది పవిత్ర వ్యక్తుల మధ్య మనం కూర్చున్నాము. వీరి భోజనం, వీరి నడత, వీరి వాణి, వీరి దర్శనం, వీరి వేషభాషలు అన్నీ పవిత్రమైనవి. బ్రహ్మకుమారులను చూస్తే కేవలం బ్రహ్మకుమారిలే కాదు, భారతదేశ దర్శనం జరుగుతుంది. ఇక్కడ భారతదేశ దర్శనం జరుగుతుంది. ఈ పరంపరను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది కూడా, మా అందరిది కూడా.